హలో అండి అందరికీ. ఈరోజు నవరాత్రుల్లో రెండో రోజు కదండి. అమ్మవారు గాయత్రి అలంకారంలో మనకి దర్శనమిస్తారు కదా. సో ఈరోజు శనగలు నైవేద్యంగా పెట్టాలి అనేసి నేను మార్నింగే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి అండ్ ఈరోజు ఆరెంజ్ రంగు కాబట్టి ఆరెంజ్ రంగు శారీ కట్టుకొని అండ్ అమ్మవారికి శనగలు ప్రసాదంగా నివేదించాలి కాబట్టి శనగలను ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని అందులో సరిపడా వాటర్ పోసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాయిల్ చేసుకొని అందులోకి సింపుల్గా తాలింపు పెట్టేసుకున్నాను. ఆనియన్స్ అలాంటివి ఏమీ అమ్మవారికి వేయకూడదు కాబట్టి తర్వాత పూజ గది దగ్గర కూర్చొని అంతా అలంకరించుకొని అమ్మవారిని శనగలు ప్రసాదంగా నివేదించి అమ్మవారిని 21 సార్లు ఓం శ్రీమాత్రే నమః అని అర్చించుకొని ఏకహారతితో హారతి ఇచ్చానండి అమ్మవారికి. మీరు కూడా ఇలాగే చేసుకున్నారా? నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. అండ్ అమ్మవారి పూజ అందరూ తప్పకుండా చేసుకోండి. ఈ నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేసుకోవడం చాలా అంటే చాలా మంచిది. మనకి మన కుటుంబానికి మన పిల్లలకి అందరికీ మంచిది.